విధంగా అందరూ మిగతా వాళ్ళందరూ మ్యూట్లో ఉండండి. బ్రదర్ ఒక్కడే అన్మ్యూట్లో ఉండి మాట్లాడతాడు. మిగతా అంతా డిస్టర్బ్ చేయొద్దు మధ్యలో. అందరూ మ్యూట్లో ఉండండి దయచేసి. బ్రదర్ ఆదర్శ్ గారికి సమయాన్ని అప్పుడే. మంచి ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరి మనము ప్రభు సన్నిధిలో చేరి ఉండగా మరి మొదట ఇలాగూ చేరి రావడానికి కృప చూపిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే గుంటకల్ స్థానిక సంఘముకు మరి పెద్దలకు, అలాగే ఈ యొక్క జూమ్ ద్వారా చేరి వచ్చిన అందరికీ నా యొక్క వందనాలు. మనము ప్రభువు సన్నిధిలో చేరి ఉండగా దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము చదువుకుందాము. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము, 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మనము చదువుకుందాము. మొదటి తెస్సలోని పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచి పెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చదువుకున్న వాక్య భాగము మన ప్రియ ప్రభు మనందరి నిమిత్తమై ప్రభు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. గుంటకల్ స్థానిక సంఘం ద్వారా ఈ యొక్క జూములో తండ్రి ఈ కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకై స్తోత్రములు. నీ పాద సన్నిధిలో మేము చేరి నాయనా నీ వాక్యము చదువుకున్న వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. దీని నుండి మరుగుపరచండి. నీ ఆత్మచేత నింపి కావలసిన సందేశం మీరు మాకు అందిస్తారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనము ప్రభు సన్నిధిలో చేరి ఉండగా దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము చదువుకున్నాం. మనము చదువుకున్నది మొదటి తెస్సలోని పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా మరి 2వ రాకడను గురించినటువంటి సత్యాన్ని మనం చదువుకున్నాం. అవును, మన ప్రియ ప్రభువారు 2020 సంవత్సరాల కిందట ఈ లోకములో మానవ రూపం ధరించుకొని మహిమగల దేవుడు, మహిమ రూపంలో ఉన్న దేవుడు, మహిమ లోకంలో ఉన్న దేవుడు మానవ రూపం ధరించుకొని మనుషుడుగా మరియమ్మ గర్భములో యేసుక్రీస్తు ప్రభువుగా దేవుని కుమారుడుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఆయన ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి చివరికి లోకములో ఉన్న మానవులందరి పాప పరిహారం కొరకై కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణము పొంది, అలాగే ఆయన సమాధి చేయబడి సమాధిని
పరలోకానికి వెళ్ళి మనకు స్థలము సిద్ధపరుస్తూ మన కొరకై విజ్ఞాపన చేస్తూ తిరిగి నేనుండే స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవుదుము అని చెప్పి వాక్యములో రాయబడినట్టుగా ప్రియ ప్రభు తిరిగి ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ సంగతి బైబిల్ గ్రంథంలో రెండవ రాకడ అని చెప్పి దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ కృపాకాలంలో దేవుని బిడ్డలముగా, స్థానిక సంఘాలుగా, సార్వత్రిక సంఘముగా భూమి మీద నమ్మిన ఆయన పిల్లలు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మన ఆశ, మరి మన నిరీక్షణ, మన గురి మన ప్రభు రావాలా, రెండవసారి మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే మనం ఒకవేళ ఆయా పరిస్థితులను బట్టి, వయసును బట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. తిరిగి లోకమంతా, స్థానిక సార్వత్రిక సంఘం అంతా, దేవుని బిడ్డలంతా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నది రెండవ రాకడ కొరకు. అవును, మనము చదువుకున్న వర్తమానం కూడా, వాక్య భాగం కూడా రెండవ రాకడను గురించి మనము చదువుకున్నాం. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, మరి రెండవ రాకడ సమయంలో జరగబోయే కొన్ని క్లుప్తమైనటువంటి కొంత వివరణ మనం విని ఆ తర్వాత రెండవ రాకడ సమయంలో ఆయన పిల్లలంగా మనం భూమి మీద ఏ విధంగా ఉండాలా అనే సత్యాన్ని 4 సంగతులు మనం దేవుని వాక్యములో మనం విందాం. దానికంటే ముందుగా ప్రభు రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చి చేయబోయే కార్యాలు ఏమిటో క్లుప్తంగా కొన్ని సంగతులు మనమందరం నిరీక్షించినట్టుగా, మనం కనిపెట్టినట్టుగా ప్రభు ఏదో ఒక దినమున రాబోతున్నాడు. ఆయన ఏ దినం వస్తాడో అది ఎవరికి తెలియదు. ఆయన రానే వస్తాడు. ఏ దినమో, ఏ నెలనో, ఏ సంవత్సరమో చెప్పలేదు, కానీ ఆయన వస్తానని చెప్పాడు. తిరిగి రెండవసారి లోకానికి వస్తాడు. అప్పుడు మరి ఆ మొదటి అంచెలో, రెండవ రాకడ 2 అంచెలుగా ఉండగా మొదటి అంచెలో మరి సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్తాడు. తిరిగి ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత తిరిగి పరలోకానికి వెళ్ళి పరలోకములో 7 సంవత్సరాలు అక్కడ దేవుని బిడ్డలు ఉండబోతున్నారు. విడవబడిన పాపాత్ములకు, లోకానికి విడవబడిన వారికి, యూదులకు మరి వారందరికీ 7 ఏళ్ల శ్రమల కాలం, భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. ఆ తర్వాత మరి రక్షించబడిన వారు సంఘము ఎత్తబడిన తర్వాత పరలోకానికి వెళ్ళి దేవుని న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్ళి మరి అక్కడ దేవుని సన్నిధిలో లెక్క చెప్పిన తర్వాత మెప్పు పొందిన తర్వాత మరి ఆ బహుమానాలు పొంది, ఆ తర్వాత అధికారాలు పొంది, ఇంకా ఆ విధంగా దేవుని సన్నిధిలో తర్వాత గొర్రెపిల్ల వివాహము, గొర్రెపిల్ల విందు అవన్నీ ముగించుకొని మన ప్రియ ప్రభు పరిశుద్ధులను వెంటబెట్టుకొని 7 సంవత్సరాల తర్వాత ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనట్టుగా ఆయన మహిమతో మేఘారూఢుడై అందరూ చూస్తూ ఉండగా ఆయన ఈ లోకానికి వస్తాడు. వచ్చి భూమి మీద ఆయన ఒలివ కొండ మీద కాళ్ళు పెట్టినప్పుడు 2గా విభజించబడుతుంది. ఆ తర్వాత భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలంలో శ్రమలలో మగ్గిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆయన రక్షించుకుంటాడు. ఆ తర్వాత మరి గొర్రెల మేకల తీర్పు తీర్చి, ఆ తర్వాత మేకలను అగ్నికి అప్పగించి గొర్రెలను 1000 ఏళ్ల పరిపాలనలో కలుపుకొని ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు హర్మగెద్దోని యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మరి పాపాత్ములైన ప్రజలను నోటి ఊపిరి చేత ఆయన సంహరించి అగ్నికి అప్పగిస్తాడు. ఆ తర్వాత ఇంకా తీర్పులు, ఆయన 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించి 1000 ఏళ్ల పరిపాలన కాలంలో సాతానుని
అగాధంలో బంధిస్తాడు. అంతకంటే ముందుగా అబద్ధ ప్రవక్తను, క్రీస్తు విరోధిని అగ్నికి అప్పగిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన చివరి కాలంలో సాతాను విడుదల పొంది విడిపించబడిన తర్వాత మరి యుద్ధానికి, గోగు మాగోగు యుద్ధానికి ప్రజలను లేపినప్పుడు ఆయన పరలోకం నుండి అగ్ని వచ్చి వారిని హతము చేస్తుంది. వారిని అగ్నికి అప్పగించి, పడిపోయిన దేవదూతల యొక్క సాతాను తీర్పు తీర్చి అగ్నికి అప్పగించి, ఆ తర్వాత ధవల సింహాసనం యొక్క తీర్పు తీర్చి పాపాత్మలను, చనిపోయిన పాపాత్మలందరినీ అగ్నికి అప్పగించి, ఆ తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి ఆయన సిద్ధపరిచి నిత్య యుగంలో తన పిల్లలను చేర్చుకొనబోతున్నాడు. ఈ కార్యాలన్నీ కూడా జరిగించడానికి మన ప్రభువు రాబోతూ ఉండగా, ఈ కార్యాలన్నీ నెరవేర్చుటకు లేకపోతే జరిగించుటకు ప్రభు తిరిగి రాబోతుండగా, రెండవ రాకడ రాబోతుండగా, అలాంటి రెండవ రాకడ కొరకై భూమి మీద నమ్మిన దేవుని బిడ్డలమైన మనము, విశ్వాసులమైన మనము పరిశుద్ధులుగా తీర్చబడి దిన జీవితంలో ప్రభువును ఆరాధిస్తూ ప్రభు కొరకై ఈ లోకంలో జీవిస్తున్న ఆయన పిల్లలమైన మనము ఇంకా ప్రభు రాబోతూ ఉండగా, మనము భూమి మీద ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము, లేకపోతే ప్రభు వస్తాడని చెప్పి కనిపెట్టుకొని ఉన్న మనము అప్పటి వరకు ఎలాగ భూమి మీద ఏం చేస్తూ ఉండాలా అనే దాని గురించి దేవుని వాక్యంలో కొన్ని స్పష్టమైన సంగతులు ఉన్నాయి. అందులో ఒక 4 సంగతులు మాత్రమే మనం విందాం ఈ సమయంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంతవరకు మరి ఉపోద్ఘాతంగా కొన్ని రెండవ రాకడలో జరగబోయే సంగతులు కొన్ని మనం విన్నాం. ఆ దినము రాకముందే మన ప్రభు ఇంకా రెండవసారి రాకముందే భూలోకము మనము ఈ శరీరములో, ఈ దేహములో స్థానిక సంఘాలుగా, ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, రక్షించబడిన దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం జీవించాల్సిన విధానం ఏమిటో దేవుని వాక్యములో దేవుడే, మన ప్రభువే తెలియజేసిన మాటలు, దేవుని వాక్యంలో కొన్ని సంగతులు, ఒక 4 సంగతులు మనం విందాం. మొదటగా మనం దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుకున్న మాటల్లో అక్కడ దేవుని వాక్యంలో ఉన్న సంగతి, దేవుని కుమారుడు పరలో యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉండగా మరి మీరు ఎదురు చూచుటకు పిలువబడితిరి అని చెప్పి దేవుని వాక్యములో ఉంది. ప్రభు రాబోతున్నాడు, సంఘము కొరకు రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు, మరలా రాబోతున్నాడు, ఆలస్యము చెయ్యకుండా రాబోతున్నాడు. అయితే మనం చేస్తున్నది ఏమిటంటే, మనము ప్రభు వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు, ఆలస్యం చేయకుండా వస్తున్నాడు, మరలా వస్తున్నాడు, ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి రాబోతున్నాడు అని చెప్పి మనము ఎదురు చూచుచూ ఉన్నాము. ఎదురు చూసే వారముగా ఉండాలని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏం చేస్తూ ఉండాలంటే ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. సామాన్యంగా భూమి మీద అనేక సార్లు అడుగుతూ ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పంటే, ఒకవేళ అక్షర సంబంధంగా ఇదిగో నేను ఫలాని ఉద్యోగం చేస్తున్నానని, ఫలాని పని చేస్తున్నానని, లేకపోతే చదువుకుంటున్నానని, లేకపోతే దేవుని సేవ చేస్తున్నానని చెప్పి అనేక విధాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగైతే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రక్షించబడిన వారు ఏమి చేస్తున్నా, దేవుని సేవ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, విద్యార్థులుగా ఉన్నా, విద్యలో సాగిపోతున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఇంకా ఏమి చేస్తున్నా, అదే సమయంలో ఇంకా ఏం చేస్తున్నారంటే ఎదురు చూసేవారుగా ఉన్నారు. ఎలాంటి వారుగా ఉన్నారంటే ఎదురు చూసేవారుగా ఉన్నారు. ఎవరి కొరకు? మన ప్రభువు రాబోతున్నాడు, మన కొరకే రాబోతున్నాడు, సంఘము కొరకే రాబోతున్నాడు, సార్వత్రిక సంఘము కొరకే రాబోతున్నాడు. ప్రభు మన కొరకే రాబోతున్నాడు అని చెప్పి మనం ఎదురు చూసే వారముగా ఉన్నాం. దేవుని వాక్యమే చెప్తుంది ఎదురు చూసేవారుగా ఉన్నారని. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, నిజంగా నేను నా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాను. భూమి మీద ఎన్ని రకాల పనులు చేసినా, ఏ వృత్తి కలిగి ఉన్నా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పదవి కలిగి ఉన్నా, నేను ఎదురు చూసే వారిలో నేను కూడా ఉన్నానా, లేకపోతే నేను ఎలాంటి వాడినిగా ఉన్నా? ఒక చిన్న ఉదాహరణ మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఒకసారి ఒక వృద్ధురాలు
ప్రభు నమ్మిన ఒక దేవుని బిడ్డ, ఒక వృద్ధుర ప్రభు కొరకు జీవిస్తున్నాం, రక్షించబడి దేవుని కొరకు కనిపెడుతున్నాము. ఇలాగ ప్రతి దినము ప్రార్థన చేసేదంట. ఏమని ప్రార్థన చేసేదంటే, ఈరోజు ప్రభువా ఉదయం లేవగానే, ప్రభువా ఈరోజు నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, నువ్వు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఒకవేళ ఈ లోకానికి వస్తే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఉదయం లేవగానే ప్రార్థన చేస్తున్నాను. ఆ తర్వాత ఆ రోజులో గతించిపోయింది, ప్రభు రాలేదు. మరుసటి రోజు మరలా ఉదయం లేవగానే, ప్రభువా నిన్నటి దినమున నీ కొరకు నేను ఎదురు చూస్తూ జీవిస్తే, ఎదురు చూసుకుంటా ఉంటే, నిన్న రాలేదు ప్రభువా, నిన్న నేను ఎదురు చూశాను, నీ కొరకు ఎదురు చూశాను, నువ్వు వస్తావేమని ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు ప్రభువా. అయితే ఒకవేళ ఈ రోజు ఏమైనా వస్తావేమో, ఈ రోజు ఎదురు చూస్తాను, ఈ రోజు కూడా ఎదురు చూస్తాను, ఈ రోజు కాబట్టి ఈ రోజు నేను ఎదురు చూసుకుంటూ ఉంటానని చెప్పి ఆ వృద్ధుర, ఆ దేవుని బిడ్డ, ఆ రక్షించబడిన ఆ యొక్క దేవుని బిడ్డ ఎదురు చూసి ప్రతిదినం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగైతే దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం ప్రతిదినము ప్రభు కొరకై ఎదురు చూసే వారంగా ఉన్నామని చెప్పి దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము చదువుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో దేవుని వాక్యాన్ని మనము చదివినట్లయితే, మొదటగా మనం వింటున్నటువంటి 4 మాటల్లో మొదటి మాట ఎదురు చూసే వారంగా ఉండాలని దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. ఇప్పుడు 7వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, గనక ఏ కృపావరమునందును లోపము లేక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. కొరింథీ పట్టణంలో దేవుని సంఘం ఉంది. సంఘంలో ఎన్నో కుటుంబాలు ఉన్నారు, కుటుంబాల వారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారంటే, వారికి కలిగిన ఆధిక్యత, వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే, మొదట వారు కృప పొందిన వారుగా ఉన్నారు, వారు స్థిరపరచబడిన వారుగా ఉన్నారు, వారు ప్రభువును నమ్ముకొని ఐశ్వర్యవంతులై ఉన్నారు. 4వదిగా వారు ఎదురు చూస్తున్న వారుగా ఉన్నారని దేవుని వాక్యంలో. కొరింథీ చరిత్రను మనము గమనిస్తే, కొరింథీలారా అన్నప్పుడు వారి యొక్క లోక సంబంధమైన జీవితాన్ని తెలియజేస్తున్నట్టుగా మాట వాడతారని చెప్పి చెప్తుంటారు. అలాంటి వారు ప్రభువును నమ్ముకొని రక్షించబడి ఆయన బిడ్డలుగా తీర్చబడి ఆ కాలంలోనే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. తెస్సలోని పత్రికలో చెప్పినట్టుగా, మీరు ప్రభు కొరకు ఎదురు చూసుటకు మీరు పిలువబడిద్రి అని చెప్పి వాక్యములో ఉన్నట్టుగా, కొరింథీ పత్రికలో చదువుకున్నట్టుగా కొరింథీలు ఎదురు చూస్తూ ఉన్నారు. కొరింథీలు ఎదురు చూస్తున్నారు, తెస్సలోనికైలు ఎదురు చూస్తున్నారు. రక్షించబడిన ఆయన పిల్లలు ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్నటువంటి యావత్ ప్రపంచంలో సార్వత్రిక సంఘములో సభ్యులుగా, వ్యక్తులుగా జీవిస్తున్న ప్రజలు ఎదురు చూసేవారుగా ఉండగా, వ్యక్తిగతంగా నేను కూడా ఎదురు చూసినట్టుగా నేనున్నాను. నేను ఎలాగున్నాను? నా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో దేవుని వాక్యం మనం చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాము. 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాము. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, పెద్దలారా, దేవుని సేవకులారా, విశ్వాసులారా, దేవుని వాక్యం మనందరితో చెప్తున్న మాట ఏమిటంటే, తీతు పత్రికలో తెలియజేసినట్టుగా దేవుని వాక్యములు ఏముందంటే, మీరు మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ
స్వస్థ బుద్ధితో ఎదురు చూడాలా మీరు. అదే సమయంలో నీతితో ఎదురు చూడాలా, భక్తితో ఎదురు చూడాలా. కొరింథీయులు ఎదురు చూస్తున్నారు, తెసలోనికయలు ఎదురు చూస్తున్నారు. అలాగే తీతు పత్రికలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే నీతితో ఎదురు చూస్తున్నారు, భక్తితో ఎదురు చూస్తున్నారు, స్వస్థ బుద్ధితో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎదురు చూచుట, సిద్ధపాటుతో ఎదురు చూస్తున్నారు. అందుకే దేవుని వాక్యములో స్వస్థ బుద్ధితో ఎదురు చూస్తున్నారు, నీతితో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రెండవ రాకడంటే మనందరికీ ఇష్టం. మన ప్రభు రావాలా, మన ప్రభు రావాలా. అదే అయితే నీతిమంతుడుగా తీర్చబడి ఎదురు చూస్తున్నాము, స్వస్థ బుద్ధి కలిగి ఎదురు చూస్తున్నాము, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఎదురు చూస్తున్నాము. కాబట్టి మనము పరీక్షించుకునుట దీవనకరం, చిన్నకర. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ఇంతవరకు మనం వింటున్నటువంటి సత్యం మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమయంలో మనం ఎదురు చూసే వారముగా ఉండాలా. ఎదురు చూస్తున్నాం. ఎలాగ ఎదురు చూస్తున్నాం? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనములో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనములో మనం చదివినట్లయితే, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోయే దాని కోసము ఎదురు చూచుచున్నాము. చిన్నకరా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, మనము ఎదురు చూసే వారంగా ఉన్నాము. దేని కొరకు ఎదురు చూస్తున్నాము అని మనం చూస్తే, మన ప్రభు వస్తాడు ఒకనాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోతాడు. ఇక్కడ మనము, అందుకే దేవుని వాక్యములో ఇక్కడ నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు, కానీ ఉండబోయే దాని కొరకు ఎదురు చూద్దాము. ఉండబోయే దాని కొరకై ప్రభు ఏం చెప్పాడు? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగన, నేనుండే స్థలమునకు మిమ్మల్ని తీసుకొని పోవుదనని చెప్పి వాక్యములో రాయబడినట్టుగా మన ప్రభు మనల్ని వచ్చి తీసుకొని పోతే, మనం వెళ్ళి ఉండబోయే స్థలంలో, మనల్ని ఉంచబోయే స్థలంలో ఉండబోతున్నాము. అందుకే మనము ఉండబోయే దాని కొరకు ఎదురు చూద్దాం. ఉండబోయే దాని కొరకు ఎదురు చూద్దాం. మన ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. నీతితో భక్తితో ఎదురు చూద్దాం, స్వస్థ బుద్ధితో ఎదురు చూద్దాం. కాబట్టి దేవుని వాక్యములో ఇంతవరకు మనం విన్న మాట, మన ప్రభు రెండవసారి లోకానికి రాబోతుండగా ఆయన వచ్చే సమయంలో ఆయన పిల్లలంగా మనం ఉండాల్సినటువంటి విధానం, మొదటగా మనం వినబోతున్న 4 మాటల్లో మొదటి మాట ఎదురు చూస్తూ ఉండాలని చెప్పి దేవుని వాక్యములో చూస్తాం. రెండవదిగా దేవుని వాక్యములో గమనించుదాం. రెండవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుదాము. 8వ వచనము చదువుతున్నాం. ప్రభు రాకడ సమీపించి ఉన్నది గనక మీరు ఓపిక కలిగి ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, మనం ఇంతవరకు దేవుని వాక్యములో మనం విన్న మాట, మన ప్రభు రాబోతున్నాడు. భూమి మీద ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన పిల్లలు ఎలా ఉండాలని దేవుని వాక్యములో మొదటగా గమనించాము. ఎదురు చూస్తూ ఉండాలని. తిరిగి దేవుని వాక్యములో రెండవదిగా ఓపిక కలిగి ఉండుడి అని చెప్పి యాకోబు పత్రికలో దేవుని వాక్యములో చూస్తున్నాం. యాకోబు పత్రికలో ఓపిక కలిగి ఉండుడి. అవును, ఓపిక అనే మాట మనకు తెలియని మాట ఏమి కాదు. ఓపిక ఉన్నప్పుడు ఏదైనా పని చేయగలరు, ఓపిక లేనప్పుడు ఏ పని చేయలేరు. కాబట్టి దేవుని బిడ్డలు విశ్వాస జీవితంలో ఒక విశ్వాసిగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా దేవుని వాక్యములో ఉన్న ఓపికలను గురించి మనం ఎన్నో రీతులుగా గమనించగలం. కాబట్టి మన ప్రభు రాబోతున్నాడు. రెండవదిగా ఓపికతో ఉండాలా అని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం.
ఓపికతో ఉండాలని చెప్పి మనం తిరిగి రోమాపత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయము 25వ వచనము చదువుదాం. రోమాపత్రిక 8:25లో మనము చదివినట్లయితే, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఓ ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన నిరీక్షణ, రెండవ రాకడను గూర్చిన నిరీక్షణ, ప్రభు వస్తాడని చెప్పిన నిరీక్షణ, అది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి నిరీక్షణ. అదే సమయంలో దేవుని వాక్యములో మనము చూడని దానిని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడదాం. మన ప్రభు రాబోతున్నాడు. ఓపికతో కనిపెట్టే వారంగా ఉన్నాం. అందుకే ఇంతకు ముందే ఒక వృద్ధురాలు ఈరోజు రాలేదు అని చెప్పి రేపటి దినం మనం విసుగు చెందలేదు. రేపు కూడా ఓపికతో ప్రభువా సిద్ధపడి ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేసినట్టుగా ఓపిక కలిగి, ప్రభు కొరకై ఓపిక కలిగి ఉండాలని, రెండవ రాకడ కొరకు ఓపిక కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యములో, అందుకే రోమపత్రికలో తెలియజేసినట్టుగా, మరి చూడని దాని కొరకు మనం నిరీక్షించి ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. రెండవ రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు మనము ఓపికతో కనిపెట్టుకొని ఉండాలని చెప్పి దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. రెండవ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుదాం. రెండవ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. 6వ వచనం, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుచున్నాం. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకు పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందినట్టి శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ప్రభువునందు దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, మనము దేవుని వాక్యములో విన్న సత్యం, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండగా, అందులో మొదటిది ఎదురు చూస్తున్నాము, రెండవదిగా ఓపిక కలిగి ఉండాలా. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో మనం చదువుకున్న మాట ఏమిటంటే, అక్కడ దేవుని పిల్లలు శ్రమలో ఉన్నారు, దేవుని సేవకులు శ్రమలో ఉన్నారు. శ్రమ అనేది అందరికీ వస్తుంది. సేవకులకైనా వస్తుంది, విశ్వాసులకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అయితే అవన్నీ కూడా దేవుని వాక్యములో ఉన్నట్టుగా, ఇదిగో మేము శ్రమలలో ఓపిక కలిగి ఉన్నాం, ఓపికతో శ్రమలలో సాగిపోతున్నారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా దేవుని సేవ జరగడానికి ఎంతో మంది భక్తులు దేశాలు, వారి సొంత దేశాలు వదిలిపెట్టి, భాష ప్రాంతం కాని ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయి, మరి వారికి సువార్త కొరకు వెళ్ళినప్పుడు, దేవుని సేవ కొరకు వెళ్ళినప్పుడు, దేవుని పని కొరకు వెళ్ళినప్పుడు వారు శ్రమలు పొందారు. వారికి శ్రమ వచ్చింది, వారికి కష్టం వచ్చింది, వారికి కన్నీరు వచ్చింది, వారు శ్రమ పొందారు. అయినా శ్రమ పడినా, శ్రమలు వచ్చినా ఏం చేశారంటే ఓపిక కలిగి ఉన్నారు. దేవుని వాక్యములో ఉన్నట్టుగా రెండవ రాకడ కొరకు ఓపిక కలిగి ఉండు అన్నట్టుగా, రెండవ రాకడ కొరకు ఓపిక, ప్రభు రాబోతున్నాడు, ఓపిక కలిగి ఉండాలా. అదే సమయంలో దేవుని సేవలో ఓపిక కలిగి ఉండాలా. తిరిగి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మనందరికీ బాగా తెలిసిన వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదమని చెప్పి దేవుని వాక్యములో ఉంది. పరిగెత్తుటలో ఓపిక, శ్రమలు పొందుటలో ఓపిక, రెండవ రాకడ కొరకు కనిపెట్టుటలో ఓపిక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ఓపిక కలిగి ఉండాలా, ఓపిక కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యములో చూస్తున్నట్టుగా మనము ఓపిక కలిగి
ఎలాంటి ఓపిక కలిగి ఉన్నాం? రాకడకు మన ప్రభు రెండవ రాకడ కొరకు ఏ ఓపిక కలిగి ఉన్నామా? అదే సమయంలో దేవుని సేవలో వచ్చే శ్రమలలో మనం ఓపిక కలిగిన వారంగా ఉంటాం. తిరిగి ప్రభు కొరకై ఈ లోక యాత్రలో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే దాంట్లో ఓపిక కలిగి పరిగెత్తాలని చెప్పి. అలాగైతే నా పరుగు ఎలాంటిదిగా ఉంది? కొన్ని రోజులు పరిగెత్తి ఆగిపోయే పరుగా, కొన్ని రోజులు పరిగెత్తి కొన్ని సంవత్సరాలు పరిగెత్తి ఆగిపోయే పరుగా, లేకపోతే ఓపికతో అలాగే పరిగెత్తుచున్నాను. కాబట్టి మన ప్రభు రాబోతున్నాడు. ఇంతవరకు మనం విన్న సంగతులు 2 సంగతులు. అందులో మన ప్రియ ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. ఎదురు చూస్తూ ఉండాలి మనం. రెండవదిగా మన ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. ఓపిక కలిగి ఉండాలి. రాకడ కొరకు ఓపిక కలిగి ఉండాలి. శ్రమలలో ఓపిక కలిగి ఉండాలి. ప్రభు కొరకు పరిగెత్తే దాంట్లో ఓపిక కలిగి ఉండాలి. ఎలాంటి ఓపిక కలిగి ఉన్నాను? ఓపిక కలిగి పరిగెత్తుచున్నానా? ఓపిక కలిగి శ్రమ పొందుతున్నానా? ఓపిక కలిగి ఎదురు చూస్తున్నానా? లేకపోతే విసుగు చెంది వేసారిపోయినట్టుగా ఒకవేళ ఈ లోకంలో నా జీవితం ఉందా? ఎలాంటి ఓపిక నాకు ఉంది అని పరీక్షించుకున్నట దీవెనకరం. తిరిగి 3వ సంగతి దేవుని వాక్యంలో గమనించుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములోనే తిరిగి మనం దేవుని వాక్యం చదివినట్లయితే, యాకోబు పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మరలా మనం చదువుదాం. 8వ వచనం. సహోదరులారా, 8వ వచనము మనం చదువుకుందాం. ఎనిమిదవ వచనం. ప్రభు రాకడ సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. రాకడ సమయం, ప్రభు రాబోతున్నాడు. అందుకే సామాన్యంగా ఏం చెప్తారంటే, ఎక్కడైనా ప్రయాణం చేస్తుంటే ప్రయాణ సిద్ధపాటు ఉంటుంది. ఏదైనా పట్టణానికి వెళ్ళాలన్నా, గ్రామానికి వెళ్ళాలన్నా, ఏదైనా స్థలానికి ప్రయాణం చేయాలంటే ప్రయాణ సంబంధమైన సిద్ధపాటు. మన ప్రభు రాబోతున్నాడు. మొదటిగా చూసినట్టుగా ఎదురు చూస్తూ ఉండాల. రెండవదిగా మన ప్రభు రాబోతున్నాడు, ఓపిక కలిగి ఉండాల. మన ప్రభు రాబోతున్నాడు, హృదయాన్ని స్థిరపరచుకోవాల. మూడవదిగా ఎక్కడ స్థిరత అని మనం చూస్తే హృదయములో స్థిరత, స్థిరమైన హృదయం. దేవుని వాక్యములో దేవుని బిడ్డల హృదయాలను గురించి దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగైతే ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్యములో ఉన్నమాట, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో హృదయమును స్థిరపరచుకొనుడి, స్థిర హృదయము కలిగి ఉండుడి అని చెప్పి దేవుని వాక్యములో చూస్తారు. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనములో అక్కడ దేవుని వాక్యములో చూసినట్లయితే, మీరు స్థిర హృదయము గల వారి దేవుణ్ణి స్థిర హృదయముతో, మన ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని ఉండుడి అని చెప్పి దేవుని వాక్యములో మనం ఆ వచనంలో చదువుతాం. మీరు స్థిర హృదయముతో ప్రభువును హత్తుకొని ఉండండి. హృదయములో స్థిరత, మాటలో స్థిరత కావాలి, జీవితంలో స్థిరత కావాలి, బ్రతుకులో స్థిరత కావాలి. అలాగైతే దేవుని వాక్యములో ప్రభు రాబోతున్నాడు, హృదయాన్ని స్థిరపరచుకోవాలి. బలహీనమైన హృదయముగా ఉండకూడదు, చంచల హృదయముగా ఉండకూడదు. కాబట్టి చంచల హృదయముగా ఉంటే, అలాగే బలహీనమైన హృదయముగా ఉంటే ఎదురు చూసినట్టుగా ఉండదు. అందుకే హృదయాన్ని స్థిరపరచుకునుడి అని చెప్పి హృదయములో స్థిరతను గురించి దేవుని వాక్యములో మనం గమనిస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనము చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనములో హృదయములో స్థిరతను గురించినటువంటి సంగతి దేవుని వాక్యములో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనము
మనము చదువుదాం. 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. దేవుని కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. అన్య బోధల చేత త్రిప్పబడకుండగా, చంచల హృదయముగా ఉండక, బలహీన హృదయముగా ఉండి వాక్య సత్యములో కొట్టుకొని పోకుండగా, విడిచిపెట్టిన వారుగా ఉండక. కాబట్టి దేవుని వాక్యము, దేవుని కృప చేత హృదయమును స్థిరపరచుకునుడి, స్థిర హృదయము కలిగి ఉండుడి అని చెప్పి 9వ వచనములో చెప్పినట్టుగా బట్టి హృదయమును స్థిరపరచుకునుట మంచిది. ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం. అలాగైతే హృదయాన్ని స్థిరపరచుకునే పని దేవుని బిడ్డలు చేసేవారుగా ఉన్నారు. నేను ఉదయం నుండి రాత్రి వరకు ఏం పనులు చేశానని చెప్పి ఆలోచన చేసుకుంటాం. మనల్ని కూడా కొందరు నువ్వు ఏం పని చేశావని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. అలాగైతే దేవుని బిడ్డలు ఒకవేళ ఎన్ని పనులు చేసినా, చిన్నోడే కదా, ఎన్ని పనులు చేసినా ఏమిచ్చి, ఒకవేళ దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, ఇక రండి, ఏమి చేసినా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, స్థిర హృదయము, హృదయాన్ని చిన్నోడే జాగిపోయినట్టు చూడు, హృదయాన్ని స్థిరపరచుకుంటా అని చెప్పి దేవుని వాక్యములో మనం గమనిస్తాం. సోదరి సోదరులారా, హృదయమును స్థిరపరచుకునుట. కాబట్టి 2వ రాకడ సమయంలో మొదటగా ఎదురు చూసేవారుగా ఉన్నారని, ఓపిక కలిగే వారుగా ఉన్నారని, 3వదిగా ఇప్పుడు మనము స్థిర హృదయము గల వారై ఉండాలని చెప్పి దేవుని వాక్యం వింటున్నాం. అందులో తిరిగి ఇప్పుడు దేవుని వాక్యములో 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము మనము చదువుదాము. 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. ఇక్కడ దేవుని వాక్యములో సత్యములో స్థిరపరచబడాలని దేవుని వాక్యములో చూస్తాం. హృదయములో స్థిరత కావాలా, అదే సమయంలో సత్యం అనుసరించుటలో స్థిరత కావాలని చెప్పి వాక్యములో మనం గమనిస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ప్రభు రాకడ సమయంలో ఉన్న మనము ప్రభు రాకడ కొరకై స్థిర హృదయము గల వారంగా ఉండాలా. అలాగే హెబ్రీ పత్రిక 9లో హృదయాన్ని స్థిరపరుచుకోవాలని చెప్పి గమనించాం. అందుకే 2వ పేతురు పత్రిక 1:12లో చెప్పినట్టుగా సత్యము మీలో స్థిరపరచబడాలని, సత్యం, వాక్య సత్యం, ప్రభు యొక్క సత్యం, ప్రభు మనను సత్యములో నడిపిస్తూ ఉన్నాడు. సత్యమందు స్థిరత, సత్యమును అనుసరించుటలో స్థిరత. మన ప్రభు సత్యమై ఉండగా ఆ సత్యమైన ప్రభు కొరకై మరి ఎదురు చూసి దాంట్లో స్థిర హృదయము కలిగిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యము మనము చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. 22వ వచనం. మనసాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారునై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఇక్కడ దేవుని వాక్యములో ఉన్నట్టుగా స్థిర హృదయము కలిగి ఉండాలా, హృదయంలో స్థిరత ఉండాలా. ఇంకా తిరిగి ఇక్కడ దేవుని వాక్యములో యథార్థ హృదయములతో దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రభు రాబోతున్నాడు, మనం ఆయన దగ్గరికి చేరుతాం, మనం ఆయన దగ్గరికి చేరుతాము. అయితే ఆ సమయంలో ఏం చేయాలంటే యథార్థమైన హృదయములతో ప్రభు సన్నిధానమునకు చేరుదామని చెప్పి దేవుని వాక్యములో ఉన్నట్టుగా యథార్థమైన హృదయముతో
ప్రభు సన్నిధానమునకు చేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ హృదయముతో నేను ఉన్నాను? యథార్థము హెబ్రీ పత్రికలో తెలియజేసినట్టుగా యథార్థమైన హృదయముతో ప్రభు సన్నిధానమునకు చేరు. ప్రభు వస్తాడు, ఆయన సన్నిధికి చేరుతాం, మనం ఎత్తబడతాం, మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. అయితే అదే ఆ సమయంలో మన హృదయం స్థిరమైన హృదయముగా ఉండాలని, యథార్థమైన హృదయముగా ఉండాలని. అదే 10వ అధ్యాయం 34వ వచనం కూడా మనం చదివితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం, ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. దేవుని వాక్యములో హృదయములో స్థిరత, మరి దేవుని వాక్యములు ఎంతవరకు గమనించినట్టుగా హృదయములో యథార్థత, తిరిగి ప్రభు సన్నిధానమునకు చేరిన తర్వాత స్థిరమైన స్వాస్థ్యము మనకు ఉన్నదని చెప్పి మనము ప్రభు కొరకు స్థిర హృదయముతో కనిపెట్టి ఉన్నాం. కాబట్టి హృదయములో స్థిరత, మన స్వాస్థ్యములో స్థిరత, స్థిర స్వాస్థ్యము అని చెప్పి దేవుని వాక్యం. లాజర్ గారు, మీరు మ్యూట్లో వెళ్ళిపోయినారు. లాజరన్నా, మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లో పోయినారు. మనం ఇంతవరకు 3 మాటలు దేవుని వాక్యములు విన్నాం. రైట్, వచ్చింది. 3 సంగతులు దేవుని వాక్యములు విన్నాం. అయితే తిరిగి ఇంతవరకు గమనించినట్టుగా మనము రెండవ రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉన్నాం. మొదటగా, రెండవదిగా ఓపిక కలిగి ఉండాల, మూడవదిగా స్థిర హృదయము కలిగిన వారుగా ఉండాల, నాలుగవదిగా దేవుని వాక్యములో అది మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుదాము. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యములో మనం గమనిస్తున్న సత్యం, తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుకున్నట్టుగా సంపూర్ణులుగా ఉండండి అని వాక్యములో ఉంది. సంపూర్ణత, దేవుని బిడ్డలు సంపూర్ణులుగా ఉండాలని దేవుని వాక్యములో ఆయన రాబోతున్నాడు. రాకడ కొరకు సంపూర్ణులుగా ఉండాలని, పూర్ణులుగా ఉండాలని, పూర్ణమైన వారుగా ఉండాలి దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాం. ఇంతవరకు మనం గమనించినట్టుగా ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో, ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో మనము ఆ వచనం పెద్దది, మరి కొన్ని లైన్లు వదిలిపెట్టి మనం చదువుకున్నట్లయితే సంపూర్ణులుగా ఉండండి అని చెప్పి వాక్యములో ఉన్నట్టుగా 3:18లో మనము చదివినట్లయితే అక్కడ 3:18వ వచనము పెద్ద వచనము, కొన్ని లైన్లు వదిలిపెట్టి మనము చదువుకుందాం. ప్రేమయందు వేరుపారిన వారై సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును లోతును ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొని. ఇక్కడ దేవుని వాక్యములో మనం 18వ వచనములో చూసినట్లయితే సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారిన వారుగా ఉండుడి అని చెప్పి వాక్యములో రాయబడినట్లుగా సంపూర్ణులుగా ఉండుడి. మనం ముగించుకునబోతున్నాం దేవుని వాక్యములో తిరిగి 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనందరం బాగా ఎరుగుదుము. అందులో మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి మనము సంపూర్ణ భక్తియు, ప్రభు రాబోతున్నాడు, సంపూర్ణులుగా ఉండాలని. రెండవసారి మన ప్రభు రాబోతున్నాడు, మనం సంపూర్ణులుగా ఉండాలని. అదే సమయంలో సంపూర్ణ భక్తి కలిగి ఉండాలని. ఆ తర్వాత పేతురు మొదటి పత్రిక 1:13లో మనం దేవుని వాక్యం చదివి
ముగించుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము మనము చదివినట్లయితే, కాబట్టి మీ మనసును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారై ఉండుడి. కాబట్టి దేవుని వాక్యములు ఇంతవరకు మనం గమనించినట్టుగా మరి దేవుని బిడ్డలు సంపూర్ణులుగా ఉండాలా, సంపూర్ణ భక్తి కలిగిన వారుగా ఉండాలా, సంపూర్ణ నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యములో మనం గమనించాం. ఇంతవరకు మనం విన్నాం 4 సంగతులు గుర్తు చేస్తున్నాను. మన ప్రభు రాబోతున్నాడు. మన ప్రభు కొరకై, రెండవ రాకడ కొరకై ఎదురు చూసే వారంగా ఉండాలా మొదట. రెండవదిగా ఓపిక కలిగి ఉండాలా. మూడవదిగా మరి స్థిర హృదయం కలిగి ఉండాలా. ఆ తర్వాత 4వదిగా సంపూర్ణులుగా ఉండాలా. ఇంతవరకు మనం గమనించినట్టుగా మన ప్రభు వారు తిరిగి 2020 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి మనందరి పాప పరిహారం కొరకై కలవరి శిలువలో తన అమూల్యమైన రక్తము కార్చాడు. ఆయన మరణం పొందాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సావును సమాధిని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. భూమి మీద తన సత్య సువార్త చేత, ఆయన కార్చిన అమూల్యమైన రక్త ధారల చేత కడగబడి, విడిపించబడి, శుద్ధి చేయబడి, విమోచించబడి, పవిత్రపరచబడి, ఆయన కార్చిన పవిత్రమైన రక్తం చేత కడగబడి, నమ్మి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి ఆయన కొరకు ఎదురు చూస్తున్న ఆయన పిల్లలమైన మనము ప్రభువు రాబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసే వారంగాను, ఓపిక కలిగే వారం, ఓపికతో ఎదురు చూసే వారంగాను, అలాగే స్థిర హృదయం గల వారంగాను, అలాగే సంపూర్ణులుగా ప్రభు సన్నిధిలో సాగి వెళదాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. అందరికి వందనాలు. ఇంతటితో మాటలు. థ్యాంక్ యూ బ్రదర్. సంఘం తరఫున మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రేమతో వచ్చి వాక్యం అందించినందుకు మీకు ఎంతైనా వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు తన మహాకృపను బట్టి దైవదాసుని ద్వారా చక్కని వర్తమానము మనం విన్నాం. నిజమే, విశ్వాస యొక్క నిరీక్షణ, హోప్. దేవుని కొరకు ప్రభు తిరిగి రెండవసారి రాబోతున్నాడు. ఆయన రాకడకై మనం ఎదురు చూసే వారంగా ఉన్నాం. ఆ ఎదురు చూసేటప్పుడు మనం ఎలాగ ఉండాలని చెప్పి దైవదాసు ద్వారా చక్కని వర్తమానం మనం చూసాం. ఎదురు చూసే వారంగా ఉండాలి. రెండవది స్థిర హృదయంతో ఉండాలి. మూడవది ఓపిక కలిగి ఉండాలి. నాలుగవది సంపూర్ణులుగా ఉండాలని చెప్పి దైవదాసు చక్కని వర్తమానం మనకు ఇచ్చాడు. అలాగూ మనం కూడా మన జీవితంలో మరి అనుసరించి అలాంటి హృదయము, అలాంటి ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. మన నిరీక్షణ అదే. యేసు ప్రభు రాకడ కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకొని వాక్యానుసారంగా మనం జీవించి మనం ఆత్మీయంగా మేలు పొంది బలపరచబడుదుగాక. ఇప్పుడు మరి చివరిగా వందనమైన ప్రార్థన చేస్తారు. దానికంటే ముందు ఒక చిన్న ప్రకటన. రేపు 7 గంటలకి యథావిధిగా మరి యొక్క వర్తమానం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాం. రేపు ఏరియా గారి కుమారుడు ఆనంద్ విక్టర్ పాల్, ఆయన కూడా సంఘ పెద్ద తెనాలిలో ఆ బ్రదర్ మన మధ్య ఉంటాడు. ఇప్పుడు ఎలాగైతే మరి ఉన్నారో అలాగనే అందరూ మ్యూట్ లో ఉండి అన్న ప్రేయర్ చేసిన తర్వాత అన్మ్యూట్ చేసుకొని ఒకరినొకరు పలకరించుకొని సెలవు తీసుకుంటాం. అలా ఇంకేమైనా మీరు ప్రకటన చేస్తే చేయండి. ఇంకేం లేదులే. ప్రేమ కలిగిన మా ప్రియ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దినం కూడా మీరు మాకు అనుగ్రహించారు. మా ప్రభువా, ఈ వర్తమానమును మా తండ్రి మీరు మాకు అందించారు. మా తండ్రి, మీ రాకడను గురించిన సంగతి మరొకసారి మేము వినగలిగాం. ఉద్దేశం మా ప్రభువా, మేము దాని కొరకై ఎదురు చూడాలని సహాయం చేయండి మా ప్రభువా. ఓ తండ్రి, అయినా ఆ యొక్క రాకడ కొరకు మేము ఎదురు చూడాలి, ఓపిక కలిగి ఉండాలి మా తండ్రి. తండ్రి, స్థిరమైన స్థితిలో ఉండాలి. అదే సమయంలో మా ప్రభువా మరి సంపూర్ణమై ఉండాలని మీ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రియ తండ్రి,
మీ దాసుడు లాజరస్ గారిని మా మధ్య వర్తమానం ఇచ్చేదానికి మా తండ్రి ఉపయోగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ దాసును బలపరచండి, సేవలో బలమైన కొరముట్టుగా వాడి మీ నామను మహిమపరచుకోమని కుటుంబాన్ని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. అదే సమయంలో మా ప్రభువా, ఓ తండ్రి, ఆయన చేరి వచ్చిన ఒక్కొక్కరిని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. మీరే మాకు మా తండ్రి మిమ్మల్ని కనపరచుట, మీ కొరకు ఎదురు చూచుట, సిద్ధబాటు కలిగిన బ్రతుకు మేము కలిగి ఉండుట మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా నాయన మా తండ్రి, ఈ రీతిగా ఓ ప్రభువా మీ వాక్యం మమ్మల్ని హెచ్చరించు. మా తండ్రి కరోనా ద్వారా వెళ్ళిపోయారు. మా తండ్రి నాయన ఈ భయం మా ద్వారా మా తండ్రి మేము మందిరాల్లో కూడేదానికి అనుకూలం కాక ఈ ఇబ్బందుల్లో ఉంటున్నాం. కనికరించి సహాయం చేసి క్షేమం ఇచ్చి మందిరాల్లో చేరి మిమ్మల్ని మహిమపరచడం మాకు అనుగ్రహించమని మా తండ్రి మీ దయగల హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ప్రతి అవసరతను తీర్చి మీరు ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి నడిపించుదురుగాకని మా ప్రియ రక్షకుడు మా విమోచకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వర్తమానాన్ని యూట్యూబ్ లో కూడా మీరు చూడొచ్చు. యూట్యూబ్ లో లేటుగా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే రానటువంటి వాళ్ళు యూట్యూబ్ లో మరలా ఇదే వర్తమానం